హాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ వీడియోలో మనం ఎస్బీఐ డెబిట్ కార్డ్ యూస్ చేసి వీటి పాయింట్స్ని యూస్ చేసి సింగిల్ రూపీ కూడా స్పెండ్ చేయకుండా బుక్ మై షోలో మనం టికెట్ చేసుకోబోతున్నాం. ఎలా బుక్ చేస్తామో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మధ్యలో స్టెప్స్ మిస్ అవ్వకండి. ఎనీ కార్డ్, రూపే కార్డ్ కానీ, మాస్టర్ కార్డ్ కానీ, వీసా కార్డ్ కానీ, ఎస్బీఐ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే సరిపోతుంది. క్రెడిట్ కార్డ్తో పని లేదు. చాలామంది అనుకుంటారు క్రెడిట్ కార్డ్కే కదా పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్నే కదా మనం రీడీమ్ చేసుకోగలమని. లేదు, మీకున్న డెబిట్ ఏటీఎం కార్డ్ ఏదైతే మీరు ఏటీఎంకి వాడుతున్నారో ఆ పాయింట్స్తో కూడా మీరు బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకోగలరు. ఇంకా ఆలస్యం వద్దు, త్వరగా వీడియోలోకి వెళ్ళి మన టికెట్ మనం బుక్ చేసేసుకుందాం. ఫస్ట్ లెట్స్ ఓపెన్ బుక్ మై షో వెబ్సైట్. మీరు మొబైల్లో యాక్సెస్ చేసే లెక్కైతే యూ కెన్ ఆల్సో ప్రిఫర్ డెస్క్టాప్ వ్యూ. రీజియన్ అడుగుతుంది, సో అది విజయవాడ, నేను విజయవాడ ఇచ్చేసాను. మూవీస్ డిస్ప్లే అయ్యాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ 18 పేజెస్ ఉంది, నేను 18 పేజెస్ సెలెక్ట్ చేశాను. బుక్ టికెట్స్. సో రేపే రిలీజ్ అవుతుంది, చూసి నేను రివ్యూ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో నాకు ఇక్కడ దగ్గర ఐనాక్స్ ఊర్వశి, సో ఐఎమ్ సెలెక్టింగ్ దాట్. సో ఐఎమ్ ప్రిఫరింగ్ మార్నింగ్ షో. సో టికెట్ సెలెక్ట్ చేసుకుని మనం పేమెంట్ పేజ్కి వెళ్దాం. సో ఇక్కడ మెయిన్ థింగ్, మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు చూస్తే టికెట్ ప్రైస్ 177 అండ్ కన్వీనియన్స్ ఫీ 27 రూపీస్ ఎంతో ఉంది. ఓవరాల్గా 214 రూపీస్. ఈమెయిల్ ఐడి ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. కోర్స్ థియేటర్కి వెళ్ళి మనం టికెట్ చూపిస్తాం కదా, టికెట్ కాబట్టి నేను బాక్స్ ఆఫీస్ పిక్ సెలెక్ట్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే రీడీమ్ పాయింట్స్ అని బాటంలో ఉంది, సెలెక్ట్ దట్ వన్. సో డిఫాల్ట్గా కనిపించేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్. సో ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ అని క్లిక్ చేస్తే మీకు డ్రాప్ డౌన్లో ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో నాకున్నది ఎస్బీఐ కార్డ్, నేను ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్ చేశాను. నా కార్డ్ నంబర్ ఇచ్చాను, అండ్ అలానే మీరు కూడా కార్డ్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. చెక్ బ్యాలెన్స్ క్లిక్ చేయండి. సో మీ కార్డ్కి మీరు వాడుతున్న ట్రాన్సాక్షన్స్ని బట్టి ఆటోమేటిక్గా కొన్ని పాయింట్స్ అనేది అక్యూములేట్ అవుతాయి. మీరు ఇంతకుముందు ఎప్పుడూ చెక్ చేసి ఉండరు. నా కార్డ్కి 3000 చేంజ్ కనిపిస్తుంది పాయింట్స్. ఆ పాయింట్స్కి నా అవైలబుల్ అమౌంట్ అది. సో దాంట్లో మనం ఈ టికెట్ ప్రైస్ 177 + 27 ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేసేస్తున్నాం, టికెట్ ఫస్ట్ బుక్ అయిపోద్ది. మేక్ పేమెంట్ క్లిక్ చేయగానే దాట్స్ ఇట్, టికెట్స్ ఆర్ బుక్డ్. సో ఆల్మోస్ట్ 817 పాయింట్స్ మనకి రిడెమిషన్ అయితే జరిగింది. సో దాట్స్ ఇట్, టికెట్ ఈస్ రెడీ. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఎస్బీఐ కార్డ్ని యూస్ చేసి ఎలాగైతే టికెట్ సింగిల్ రూపీ కూడా మనం స్పెండ్ చేయలేదు, వీ గాట్ ఇట్ ఫర్ ఫ్రీ. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియకపోవచ్చు, పాస్ ఆన్ చేయండి. థ్యాంక్స్. స్టే కనెక్టెడ్ టు ఆర్టీవీఆర్.